మా మమ్మీ మీ అత్తోళ్ళ ఇంటికి వెళ్ళిపోవని గెంటేసింది. వస్తున్నా, అడ్రస్ పెట్టు. నన్ను ఇంట్లోంచి వెళ్ళదే 3 రోజులు అవుతుంది. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. గర్ల్ ఫ్రెండ్స్ మీకేమని చెప్పి వదిలేశారా? ఆనెస్ట్ గా ఆన్సర్ ఇవ్వాలి రే. నాకైతే తనకంటే మంచి అమ్మాయి దొరుకుతుందని చెప్పేసి వెళ్ళిపోయిందిరా. నాకైతే నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని చెప్పేసి వెళ్ళిపోయిందిరా. మరి నీ స్టోరీ ఏంట్రా? నా స్టోరీ అయితే పిల్లలు పెద్దలు అవుతున్నారు, ఇంక ఇలాంటివన్నీ ఆపేద్దామన్నదిరా. జనాలందరికీ పెద్దయ్యే కొద్దీ అందం పెరుగుతా ఉంది, ఆస్తులు పెరుగుతా ఉన్నాయా. నేను పెద్దయ్యే కొద్దీ ఏందా అప్పులు పెరుగుతా ఉన్నాయా, బాధ్యతలు పెరుగుతా ఉన్నాయా. ఏందబ్బా ఇదా? ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటా. తనకి ఇంతకు ముందే లబడుంటే వాడు అది కలిపి నన్ను రాత్రి పూట గొంతు పిసికి సాగితే వామో బ్రతుకుంటా అడత్త తింటా కానీ పెళ్లి మాత్రం చేసుకోను. హలో హలో, ఎవరండి? సైబర్ నేరగాళ్ళు మీ అకౌంట్ లో డబ్బులు దాచేస్తున్నారని కాల్లో చెప్తున్నారు కదా, అది మేమే. అంటే నా అకౌంట్ లో డబ్బులు దాస్తారా? సిగ్గుందిరా లంజోడక ఆ మాట అంటాను నీకు. 4 రూపాయలు 3 రూపాయలు దాచుకోవడం బ్యాంక్ అకౌంట్లు ఎందుకురా మీకు? మీ ప్యాంటుకి జోబీలు లేవా? మీ ఇంట్లో ఉప్పు డబ్బా లేదా? నేనే ఒక 30 రూపాయలు పంపిస్తాను, పురుగుల మంది చచ్చిపోరాను కొడక. అయితే ఇద్దరం కలిసి బిజినెస్ చేద్దామంటావు? ఓకే, ఇద్దరం 50-50 కష్టపడదాం. నష్టం వస్తే నీది 50, నాది 50. మరి లాభం వస్తే? మనిద్దరం కలిసి బిజినెస్ చేస్తే నా ముడకాడొస్తా లాభం. మనిద్దరం కలిసి బిజినెస్ చేస్తే నా ముడకాడొస్తా లాభం. మాతో కలిసి ఉంటారా? మాతో ఎందుకు సార్ మీకేం తక్కువ? లైఫ్ ఇద్దాం అనుకుంటారా మామ? వదిలేస్తున్నావా? ఏం సార్ గుండు కొట్టించావు? మా నాన్నమ్మ చచ్చిపోయింది. గుండు కొట్టించినందుకు 10 తులాల బంగారం 20 ఎకరాల పొలం ఇస్తా అంటున్నారయ్యా. అచ్చా, పిల్లనియరా?